అంటే 5,000 అన్నాలు పడి ఒకటే దెబ్బతని చెప్పి అంటే ఈ ఐక్యతను సహించలేకపోతున్నారు, వాళ్ళు భరించలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో మనం ముందుకు పోయి తెలంగాణ తెచ్చుకోవాలి. ఈ ఉద్యమానికి ప్రధానమైన భూమిక, ప్రధానమైనటువంటి శక్తి తెలంగాణ ప్రజలే. కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ కూడా ప్రయత్నాలు చేయొచ్చు, బీజేపీ పార్టీ చేయవచ్చు, కేసీఆర్ చేయొచ్చు, ఇంకా కొన్ని తెలంగాణ ప్రజా సంఘాలు చేయొచ్చు. వీటన్నిటిని మించి వీళ్ళని కూడా ముందుకు నడిపించే చోదక శక్తి తెలంగాణ ప్రజలిచ్చే బలమే, తెలంగాణ ప్రజలిచ్చే శక్తి. కాబట్టి దయచేసి చైతన్యవంతమైనటువంటి వాళ్ళు, ఇంకెవరన్నా చైతన్యం కాని వాళ్ళు ఒక రవ్వ ఉంటే వాళ్ళని కూడా పూర్తిగా సంజాయించి మన దారికి తెచ్చుకొని ముందుకు పోవాలి. నాకేమాత్రం అవకాశం ఉన్నా మళ్ళీ త్వరలోనే ఈ ప్రాంతానికి నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. సమయం మించిపోతా ఉంది బాగా, కాబట్టి మీరు నన్ను క్షమించి నాకు సెలవు ఇవ్వాలని కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. ధన్యవాదాలు. నాయకులందరూ కూడా నేడు ఒకతాటిపై నడిపిస్తూ ఉద్యమాన్ని ముందు తీసుకుపోతున్న తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. నిన్న మీరందరూ కూడా పార్లమెంట్లో జరిగిన చర్చ చూసింది. అక్కడ కావూరి సాంబశివరావు గారు మాట్లాడింది, తెలంగాణ ఏర్పడద్దు అనే ఆలోచన తప్ప ఆయన చెప్పిన దాంట్లో ఒక పద్ధతి లేదు, ఆయన చెప్పిన దానికి ఒక కారణం లేదు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడినా ప్రత్యేక తెలంగాణ డిమాండ్ వెనుక సహేతుకమైన సరైనటువంటి కారణాలు ఉన్నాయి అని ఆ కారణాలను వెతికి పట్టుకున్నాడు. దానికోసం దఫ్తరాలన్నింటినీ తిప్పిండు, అనేక పుస్తకాలు చదివిండు. స్పష్టంగా ఒక కారణం ఇది కనబడుతున్నది అని నిర్ణయించుకున్నాక తెలంగాణ రావాలని డిమాండ్ చేసిండు. ఆ కారణాలనే ఆయన ప్రజలకు వివరించి ఆ పోరాటానికి మద్దతుగా నిలిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అటువంటి ఆలోచనలే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసినాయి. ఆ ఆలోచనతోనే ఇవాళ మనం కదులుతున్నాం. ఈ కదిలి ఈ సంఘటితమైనటువంటి పోరాటాన్ని ఇక్కడి దాకా మనం తీసుకొచ్చినాం. ఆ కారణాలు నిన్న పార్లమెంట్లో మనం చెప్పినాం పెద్దలందరికీ. మా తరఫున మీరు ఒక అవకాశం ప్రభుత్వాన్ని అడగండి, అప్పటికీ న్యాయం జరగకపోతే ఇంకా మేము పోరాటం చేయక తప్పదు అన్నాం. నిన్న మనకు అనుకున్నట్టుగానే అక్కడ సుష్మా స్వరాజ్ గారు, గురుదాస్ గుప్తా గారు అద్భుతంగా తెలంగాణ డిమాండు కారణాలను వివరించి తెలంగాణ ఇవ్వవలసిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెడితే ఆయన హోంమంత్రి గారు అంటారు నేను ఇచ్చేటోని కాదు అని. కానప్పుడు హోంమంత్రిగా నువ్వెందుకు కూర్చోవాలని కూడా మనం ఇవాళ అడుగుతున్నాం. కోర్టుకు జడ్జిమెంట్ కోసం పోతే రెండు పక్షాల వాదనలు విన్నాక జడ్జి గారు న్యాయం చెప్పాలి. నేను చెప్పేటోని కాదు, మీరు తెలుసుకోమంటే ఆయన జడ్జి పదవిలో ఉండటానికి కూడా అర్హుడు కాదు. ఇవాళ హోంమంత్రి గారి పరిస్థితి కూడా అంతే. న్యాయం చెప్పను అని అంటే మనం కూడా బేజారు కావాల్సిన పరిస్థితి లేదు. తెలంగాణ ఎప్పుడు కూడా పోరాటాల ద్వారానే న్యాయాన్ని పొందింది. ఇప్పుడు కూడా మనం పోరాటాల ద్వారానే తెలంగాణ సాధించుకోగలుగుతాం. అది కష్టమైన పని కాదు. ఇవాళ మనం సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చినాం. సకల జనుల సమ్మె అంటే ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, కార్మికులే కాదు, అన్ని వర్గాలు కూడా కదలవలసిన అవసరం ఉన్నది. మరి పలానా రోజు రంజాన్ పండుగ అంటే ఎవరికి ఏ మసీదులో నచ్చితే ఆ మసీదులో తయారైపోయి పూజ చేసుకొని వస్తారు, నమాజ్ చదువుకొని వస్తారు. పలానా రోజు సద్దుల బతుకమ్మ అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకమ్మ తయారు చేసుకొని పోతారు, బతుకమ్మ ఆడుకొని వస్తారు. ఇవాళ మనం సకల జనుల సమ్మెకు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ఉద్యమంలో పాల్గొనాలి. ఇంతకు ముందు కేసీఆర్ గారు చెప్పిండ్రు మీరు దుకాణాల ముందు బోర్డులు పెట్టొచ్చని. మనం ఇట్లనే నడి చౌరస్తా కాడ దీక్ష శిబిరం పెట్టుకుంటే రోజుకొక వర్గం వచ్చి కూర్చోవచ్చు. మనం ఉమ్మడిగా ఇచ్చిన పిలుపును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కదలొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసులు నడవకుండా ఆపవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటది. మరి ఈ పనులు చేయటానికి ఎక్కడికక్కడ ఇప్పటికే జేఏసీలు ఏర్పడ్డాయి, లేకపోతే జేఏసీలు ఏర్పాటు చేయండి. ఆ జేఏసీల ఆధ్వర్యంలో మీటింగులు పెట్టుకొని కార్యక్రమాలు తయారు చేసుకొని ఎక్కడి వాళ్ళక్కడ ఈ సకల జనుల సమ్మెను విజయవంతం చేయడానికి కదలాలని కోరుతున్నాం. ఇవాళ
ఆ సమ్మె చేస్తేనే మనకు నిజంగా న్యాయం జరుగుతుంది. మేము ఇంతసేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినాం. ఎస్ఐ రాత పరీక్షలు పిల్లలు 1 నెలన్నర వాయిదా వేయమంటున్నారని అన్నాం. అంటే ఎందుకు అన్నాడు. మేము కారణాలు చెప్పినాం. అయ్యా, గతంలో మీరు కానిస్టేబుల్ పరీక్ష జరిపినారు, హైదరాబాద్ ఫ్రీ జోన్ అని సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యంగానే ఆ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను అడ్డు మీద పెట్టిండ్రు. ఇప్పటి వరకు ఆ ఫలితాలు రాలేదు. ఇవాళ పిల్లలు ఏమంటున్నారు, మరి ఇప్పటికైనా మీరు నిజంగా ఈ పరీక్షలో మాకు న్యాయం జరుగుతుంది, ఫలితం వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని మార్చినటువంటి జడ్జిమెంట్ అది రద్దు కావాలంటే 14F తొలగించాలి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ తొలగించినాక పరీక్ష పెట్టాలి, లేకపోతే పరీక్ష రాస్తాం కానీ మాకు న్యాయం జరగదని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారండి. వాళ్ళ అనుమానాలకు కారణం ఉన్నది. అవి నివృత్తి అన్న చేయండి, లేకపోతే 14F తొలగించేదాకా ఆగనన్నా ఆగండి. అవి అయినాక మీరు పరీక్షలు పెట్టండి అంటే ఆ చిన్న పిల్లగాళ్ళు ఎట్లా మొండికేస్తారో అట్లా మొండికేసి కూర్చున్నాడు. కానీ ఒక్క సమాధానం మాత్రం న్యాయమైనటువంటి రీతిలో చెప్పలే. ఆఖరికి అన్నాడు, మీ పత్రాన్ని నేను పరిశీలిస్తా అన్నాడు. కానీ మాకైతే తృప్తి అనిపించలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కనుక ఈ పరీక్షను వాయిదా వేయటానికి విద్యార్థులు కూడా ఎప్పుడు పరీక్ష రాయగలుగుతారంటే వాళ్ళు ప్రశాంతంగా పరీక్ష రాసే వాతావరణం ఉన్నప్పుడు భయంలో ఎవరిని పోయి పరీక్ష రాయమన్నా రాసే అవకాశం లేదు. ఇవాళ అవకాశం అడుగుతున్నాం. ఒకవేళ ఫలితం కనుక మనం ఆశించినట్టుగా ముఖ్యమంత్రి మరి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే మరి ఆ పరీక్షను అడ్డుకోవడానికి మనం తయారు కావాల్సి ఉంటది. మరి రేపు పెద్దలందరితో కూర్చుంటాం, నిర్ణయం తీసుకుంటాం. మీరు కూడా ఆ పోరాటంలో భాగం కావటానికి సంసిద్ధులుగా ఉండాలి. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం పెట్టుకున్నామంటే ఆ ఆలోచనలను గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తితో మనం పోరాటాల్లోకి పోవటమే. ఆ స్ఫూర్తితోనే రేపు జరిగే అన్ని పోరాటాల్లో ఇక్కడ ప్రతి ఒక్కరు భాగం కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. తెలంగాణ పాఠశాల సంఘం సెక్రటరీ విద్యాసాగరరావు గారికి ధన్యవాదములు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి రాష్ట్రంలో ఎక్కడైనా ఏ జిల్లాలోనైనా కుదబొట్టి జై తెలంగాణ అని చెప్పే సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నారాయణ గారికి ఉదయాలు నిరంతరం బదులుతూ మమేకమవుతూ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ వైఖరిని శాసనసభ వేదికగా ఎన్నగడుతున్న ఈటల రాజేంద్ర గారికి ధన్యవాదాలు. తెలంగాణ పోరులో ఎగరేని కృషి చేసిన సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు సూర్యం గారికి ధన్యవాదాలు. చల్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీ ధన్పాల్ రెడ్డి గారికి మరియు అన్ని జేఏసీల నాయకుల సోదర సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదములు. మా ఆహ్వాన్ని మన్నించి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదములు. ఈ సమావేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. शॉट इनका रहना था, इसका कंपलसरी उसका जाते जाते का इनका अपने को ज़्यादा देखने का అది ఇక కావాలి, షాట్ రావాలి కదా. రైట్ అన్న సారీ, నేను ఇండియాస్ చేశాను వీటికి. ఎందుకంటే మీకు తర్వాత మీరు నాకు ఫోన్ చేసి తను చేసి నేను ఇవ్వలేదు. ఎట్లాగైనా సరే నువ్వు ఫోన్ చేసి అన్న ఒక్క నిమిషం అన్న. లేదండి ఇండస్ట్రీ అది కాదు, వదిలేసి నన్ను కాదు నా తోటి ఎందుకంటే
అన్న గణపతి కింది పెట్టు అన్న ఈ చెయ్యి రైట్ పైకి పెట్టు నీ రైట్ హ్యాండ్ నీ రైట్ హ్యాండ్ కింది పెట్టు అది కుడిచే కింది పెట్టు ఫస్ట్ ఫోటో కథ పెద్ద ఫోటో ఏం పెట్టాలి రైట్